బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పాట్నాలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో నగరపాలెం పోలీసులు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని పోలీసులు కోర్టుకు వివరించారు. దీంతో గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఆయనపై. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. గుంటూరు కోర్టు సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసినట్లు చూస్తున్నాం. అసలు ఈ అరెస్టుకు గల కారణాలు ఏంటి? పావని, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేశారు. పాట్నాలో చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే గుంటూరు కోర్టు ఇష్యూ చేసింది. అయితే గుంటూరు కోర్టును నగరపాలెం పోలీసులు ఆశ్రయించారు. ఏదైతే దీనికి సంబంధించి అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో 3 సార్లు నోటీసు ఇచ్చినా ఇప్పటి వరకు విచారణకు సునీల్ నాయక్ హాజరు కాకపోవడంతో నగరపాలెం పోలీసులు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ ని గుంటూరు కోర్టు ఇష్యూ చేసింది. పావని, అసలు దీనిపై ఆయన ఏం స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు సునీల్ నాయక్ దీని మీద స్పందించలేదు. అంటే పాట్నా నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఏదైతే కేసు ఉందో నగరపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో దాని మీద ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించడం జరిగింది. అయితే దాన్ని కాదని ఏదైతే పోలీసులు గుంటూరు హైకోర్టును ఆశ్రయించారో ఆ కోర్టుకు సంబంధించి కోర్టు అయితే మాత్రం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేసింది. పావని, పోలీస్ అధికారులు ఎప్పటిలోగా ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి చందు? ఈ రోజు అరెస్టుకి రంగం సిద్ధం చేశారు. పావని, మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ కల్లా ఈ అరెస్ట్ ఉంటుందనేసి సమాచారం అందుతోంది. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ కావడంతో మరికొన్ని గంటల్లోనే జరిగే అవకాశాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. పావని, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.